ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నాన్న మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 14వ అధ్యాయము 32వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడిది నాన్న నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు మహా అద్భుతమైన సంగతి అయి ఉన్నది. ఏమిటనగా ఈ కాంటెక్స్ట్లో పేతురు సముద్రముపై నడిచినప్పుడు యేసుప్రభువుని మాత్రమే చూచాడు. కానీ ఆ నడుస్తూ చుట్టూతా ఉన్న గాలిని, ఆ భయంకర పరిస్థితిని చూచాడు. ఎప్పుడైతే తన చుట్టూతా ఉన్న గాలిని చూచి భయపడ్డాడో మునిగిపోయాడు. మునిగిపోతున్నప్పుడు నన్ను రక్షించు ప్రభువా అని కేకలు వేశాడు. కేకలు వేసిన వెంటనే యేసు ప్రభు ఏం చేశారట, అతనిని చెయ్యి పట్టుకొని లేవదీసి ఎందుకు నీవు సందేహపడ్డావు అని అడిగారట. అడిగిన తర్వాత యేసు ప్రభు ఆ దోణిలోనికి వెళ్ళిపోయారట. ఆ దోణిలోనికి యేసు ప్రభు ఎక్కిన వెంటనే గాలి అణిగెను. ఏమిటట, వీరు ప్రయాణము చేస్తున్న దోణి సముద్రములో సంభవించిన ఆ అల్లకల్లోల పరిస్థితులకు మునిగిపోతూ ఉన్నప్పుడు ఆ దోణిలోనికి యేసు ప్రభు వచ్చారట. యేసు ప్రభు దోణిలోనికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితి అంతా కూడా సద్దుమణిగిపోయింది, గాలి అణిగిపోయింది. అంటే ప్రశాంతమైన వాతావరణం అక్కడ సంభవించింది. కాబట్టి ఇక్కడ నేస్తమా, నీ బ్రతుకులో నీవు అనేక కష్టాల గుండా, చింతలు గుండా, వేదనల గుండా, భయంకర పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తూ ఉన్నావా? అయినప్పటికీ పర్వాలేదు, దేవుని సన్నిధిలో గనక నీవు ప్రార్థన చేసి నీ జీవిత నావలోనికి, నీ జీవిత దోణిలోనికి ఆయనను ఆహ్వానించగలిగినట్లయితే, ఆయన గనుక నీ జీవిత దోణిలోనికి వచ్చినట్లయితే నీ బ్రతుకంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. చాలా నీ జీవితము, నీ కుటుంబము శాంతిమయముగా మారిపోతుంది. కాబట్టి నీవు ఈ దినాన ఏమి కోరుకోవాలి అంటే, నీ జీవిత నావలోనికి, నీ కుటుంబము అనబడే దోణిలోనికి నీవు యేసు ప్రభుని ఆహ్వానించు. నీ హృదయ సింహాసనమందు, నీ హృదయమనడి దోణియందు, నావయందు ఆయనను ఆసీనునిగా ఉండమని కోరుకో. నీ కుటుంబమనడి నావలో ఆయనను చుక్కానిగా ఉండమని కోరుకో నేస్తమా. అప్పుడు నీ బ్రతుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. నీ కుటుంబం అంతా కూడా ఆనందమయముగా హాయిగా జీవిస్తారు. కనుక ఈ దినాన నీవు దేవుని సన్నిధిలో ఈ ప్రార్థన చెయ్యి. ఆయనను రమ్మని కోరుకో, నివాసం ఉండమని కోరుకో. ఎప్పుడైతే ఆయన నీ బ్రతుకులోనికి నీ జీవితం మారిపోయిద్ది, నీ మాట మారిపోయిద్ది, నీ బ్రతుకంతా మారిపోతుంది. కాబట్టి నీ జీవితంలో ఉండమని కోరుకో. అట్లా గనుక నీవు కోరుకున్నట్లయితే నీ బ్రతుకంతా ఎంతో ఆశీర్వాదకరముగా మారిపోతుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. ప్రేమజాలి నమ్మకము కలిగిన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. రాజా, ఏ బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలోనూ కుటుంబంలోనూ తండ్రి మీరుండి నాయనా, మీరు వారి కొరకు సిద్ధపరిచిన సకల ఆశీర్వాదములు, ఐశ్వర్యములు నాయన, ఆనందమును వారికి అనుగ్రహించి ప్రశాంతమైన జీవితంతో నాయన వారిని జీవింపచేయమని మీ కాళ్ళు పట్టు వేడుకుంటున్నాను. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటున్నాం తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి తండ్రి. నాయన, ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించండి నాయన. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి జ్ఞాపక శక్తిని ప్రసాదించి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాకృపను అనుగ్రహించమని మా ప్రియులందరినీ మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామమహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.